మామూలుగా ముఖబింబం ఉంది, నేత్రాలు ఉన్నాయి, నాసిక ఉంది, అద్భుతమైన ఒక చిరునవ్వు మొహం మీద ఆ, ఆ, అందమైన సుందరమైన పెదాలు ఉంది, కర్ణభూషణాలు ఉన్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, పాదాలుంది, హస్తంలో రేఖలు ఉన్నాయి, దైవికమైన రేఖలు, మానవ సహజమైన రేఖలు కావాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా శిల్పంలో సహజంగా ఏర్పడినవి. అవి స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు. శిల్పులు చెక్కిన దేహం కాదు, స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం. కాబట్టి అది ఆ స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు, మనం చెప్పలేం. మామూలు శిలాబేరం లాంటిది కాదు అది. శిలాబేరమో, సుధాబేరమో, దారుబేరమో అట్లాంటివి కాదు. అది శాలగ్రామ శిలాస్వరూపం అని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి వెనక స్వామివారికి వెనుక వైపు, ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు. కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది, కౌపీనం ఉంటుంది స్వామివారికి, రమణ కౌపీనం. తరువాత చేతిలో ఉన్న బాజీబందులు, మెడలో ఉన్న కంటె, చిన్న కంటె, పెద్ద కంటె, వీటన్నిటినీ కట్టిన పట్టు దారాల యొక్క కుచ్చులు కూడా ఉంటాయి స్వామివారికి. అంత చాలా అందంగా ఉంటారు స్వామివారు. వెనుక వైపు నుంచి ఆ చతుర్భుజాలు ఇంకా గంభీరంగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి.